తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించారని ఆమె నిరసన చేపట్టారు. అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికులతో కలిసి ధర్నా చేశారు. హైడ్రా బుల్డోజర్లు వచ్చే వరకు ఆందోళన విరమించేదే లేదని బైఠాయించారు. నిరసన చేస్తున్న కవితతో పాటు పలువురు జాగృతి నాయకులను అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. ఎంతో మంది మధ్యతరగతి వాళ్లు కష్టపడి అక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పుడిప్పుడే కడుతున్న బిల్డింగ్స్ కు మాత్రం ఆపటం లేదన్నారు. ఖచ్చితంగా మూసీని తెలంగాణ వనరులను కాపాడుకుంటామని కవిత వెల్లడించారు. అప్పుడు ఎప్పుడు కమిషనర్ గారు కాల్ చేసినా కూడా అప్పుడు బుల్డోజర్ తీసుకొని రమ్మని చెప్తాం. ఇక్కడనే ఉంటాం బుల్డోజర్ తీసుకొని వచ్చేంత వరకు. ఎందుకంటే మన జనం బాటలో 4 నుంచి 5 పెద్ద పెద్ద ఇట్లాంటి బిల్డింగ్లే నదులను చెరువులను కబ్జా చేసిన ఇచ్చినాం. రంగనాథ్ గురు కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఎక్కడ యాక్షన్ తీసుకోలే. యాక్షన్ ఎక్కడ తీసుకున్నారు? ఖమ్మంలో వెలుగుమట్లలో 600 మంది పేద ప్రజలను అక్రమంగా భూదాన్ ల్యాండ్లకి వెళ్ళి తీసి బయటేసారు. ఖచ్చితంగా ఖమ్మం కూడా పోతాం ఒకరోజు. కానీ ఇవాళ ఇక్కడ మూసీ నదిలో ఆ పక్కన మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ కట్టి 20 ఏళ్ళు అయింది. అక్కడికి పోయి అది తీసేయమని లొల్లి పెడుతున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే కడుతురు కదా, దీంట్లో ఎవరికి నష్టం జరగలే కదా. మరి ఇప్పుడిప్పుడే మూసీ నదిలో కడుతుంటే ఎందుకు దీన్ని ముట్టుకుంటలేరు? మాకు ఈ ప్రైవేట్ వాళ్ళతోనేం పంచాయతీ లేదు. ఖచ్చితంగా ప్రభుత్వంతోనే మా పంచాయతీ. ఇరాన్ తమతో చర్చ